గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు భారతదేశం యొక్క యువత, భారతదేశం యొక్క మేధస్ ప్రపంచంలో 40% ఆక్రమించడంలో మీ పాత్ర అమోఘమైనది, అద్భుతమైనది. భారతదేశంలో ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా, అంటే అమెరికా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూస్తే 40% మేధావర్గం అంతా భారతీయులే. అమెరికాలో ఉన్న డాక్టర్స్లో 40% డాక్టర్స్ భారతీయులే. అలా విశ్వవ్యాప్తంగా 40% మేధావర్గాన్ని ఆక్రమించింది భారతదేశం. సో ఇంత గొప్ప మేధావులు తయారు చేసిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ భారతదేశం క్రైమ్ రేట్లో కూడా చాలా ఎక్కువ. దీనికి కారణం ఏంటి? భారతదేశంలో వృద్ధులను బయట వదిలేసే కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. దీనికి కారణం ఏంటి? భారతదేశంలో అత్యాచారాల శాతం రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి కారణం ఏంటి? ఒకే ఒక కారణం మిత్రులారా, కార్పొరేట్ విద్యా సంస్థల్లో మారల్స్, ఎథిక్స్ అనే పదాలు సుదూరమైంది. మనం చదువుకునే రోజుల్లో మారల్స్ మీద, ఎథిక్స్ మీద వారానికి ఓ రోజు క్లాసు ఉండేది. ఆ క్లాసులు కనుమరుగవడంతో మనుషులు కేవలం కరెన్సీకి తప్పించి కర్టసీ అనే దాన్ని మనం మర్చిపోతాం. పొలైట్ మేనర్స్ అనే ఒక ముసుగు వేసుకుని హ్యూమనిటేరియన్ అనేవి మర్చిపోతాం. సో డిఫరెన్స్. ప్రియమైన ఉపాధ్యాయ మిత్రులందరూ, ఒక్కసారి మీరు ఉపాధ్యాయులు, సమాజ నిర్మాత, మీ విద్యార్థులకి మారల్స్, ఎథిక్స్, రెస్పాన్సిబిలిటీస్, కట్సీస్ అండ్ కామన్ సెన్సెస్ ఒక సిలబస్గా బోధించండి. మంచి సమాజాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.